హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఆలీ గారి వాయిస్ ఎలా మిమిక్రీ చేయాలో చెప్తాను, నేను ఎలా చేస్తానో చెప్తాను అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమిక్రీ చేయడం అంటే అంత ఆషామాషి కాదు. ముందు ఈ వాయిస్లు కొన్ని రేర్ వాయిసెస్ ఎక్కడ కనిపించవు మనకి యూట్యూబ్లో కూడా. సో దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుని ఎంకరేజ్ చేయాలి తప్ప నెగిటివ్గా తీసుకోకండి. సరిగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆలీ గారి వాయిస్ రీసెంట్గా మనం చూసాం, రాజేంద్ర ప్రసాద్ గారి ఇష్యూ జరిగింది. సరే, ఆయన వాయిస్ ఎలా ఉంటుందంటే, ఎండ చేట ఎండ చెంబో ఎండ కట్టే ఫ్రాక్చర్ పగిడి అట్టా మొన్న జరిగినటువంటి ఇష్యూ నిజంగా బాధాకరం. కాకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు నాకు అన్నలాంటోడు. ఆయన సినిమాలో నేను చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చాను. ఎమ్మెల్యే సినిమా నాకు టర్నింగ్ పాయింట్. వాట్ ఎవర్, ఆయన కొంచెం చనువుగా పిలుస్తాడు, కాకపోతే పర్సనల్గా కొన్ని మాటలు అనకూడదు. అది పబ్లిక్లో నోరుజారాడు. ఆయన కూడా బాధలో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. సో అందుకే దాన్ని మనం ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయకుండా ఉండాలని మీ అందరినీ కోరుతున్నా. మన సినిమాల గురించి మీకు తెలుసు, ఎన్నో సినిమాలు కష్టపడడం, ఎంతో నాకున్న చిన్న బాలనటి నుంచి కూడా నేను కష్టపడి పైకి వచ్చాను. ఈ రకంగా ఉంటుందన్నమాట. అంటే ఆయన ఇట్లా సొట్ట ఫేసు ఇలా ఉంటుంది. ఎంగ ఎంగ చేట ఎంగ చుంబో కంఠవల్లి ఫ్రాక్చర్ పగిడి అట్టా, అదొకటి ఒత్తుదనం అనమాట. అట్టా అట్ట అలాగే అంటాం కదా మనం, అలాగే అంటాం. ఆయన అట్టగే ఇంకో విషయం, మన బ్రహ్మాండం గురించి చెప్పాలంటే బ్రహ్మాండం మామూలు ఆర్టిస్ట్ కాదు. ఆయన అంటే ఇది చాలా సాధన చేసి చేస్తామండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపించవచ్చు వాయిస్, ఇది అలా ఉందా ఇలా ఉందా అని. కానీ ఒక మనిషిలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ మనిషి వాయిస్ చేయటం అనేది అది ఈజీ కాదు. సో ఆలీ గారి వాయిస్ రేర్ వాయిస్ చూసారుగా, ఆయన సొట్ట వస్తుంది ఇలాగా, ఆయన ఫేస్ కట్ అలా ఉంటుంది అందరికీ. అట్టాగే మరి ఈ రోజున కొంచెం లైట్ నత్తి ఉంది ఆయనకి, అందుకే ఆయన తడబడుతూ ఉంటాడు. మాట్లాడేటప్పుడు కొంచెం అక్కడక్కడ ఆ జర్క్ వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది వస్తుంది అనమాట, కొంచెం ఆ నత్తి వస్తుంది. వాయిస్ ఎక్కడంటే కంఠంలో చేసేటప్పుడు అంటే నేను ఈజీగా చెప్పేస్తాను, కానీ ప్రాక్టీస్లోనే వస్తుందండి. ప్రాక్టీస్ చేయాలి. కాకపోతే ఫేస్ మాత్రం కొంచెం రౌండ్ షేప్లో ఆయన ఇలా నవ్వుతుంటాడు కదా, అలాగే ఇలా ఉంటుంది కదా ఆయన ఫేస్. ఇప్పుడు ఇలా కోలమొహంలా ఉండదు, ఇలా ఉంటుంది. ఈ సొట్టలు పడతాయి కొంచెం, దాన్ని అది మన ఫేస్ అలా పెట్టి. అందరికీ నమస్కారం. నీలకంఠ మిమిక్రీ చాలా అద్భుతంగా చేస్తున్నాడు. మీరందరూ కూడా అతనికి సపోర్ట్ చేయండి, ఫాలో కొట్టండి, నెగిటివ్గా తీసుకోకండి. అతను ఒక మంచి ఆర్టిస్టు. ఇట్లా మన గురించి మనం డబ్బా కొట్టుకోవచ్చు ఆయన వాయిస్లో. సరే, ఇలా కొంచెం ఆలీ గారి వాయిస్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఇది మనం యూట్యూబ్లో ఎక్కడన్నా ఆలీ గారి వాయిస్ ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఉంటే నాకు ఆ వీడియో లింకు ఈ కామెంట్లో పెట్టండి. ఓకే, అంటే చేయొచ్చు, చేసేవాళ్ళు ఉంటారేమో, కానీ నాకైతే కనిపించలేదు. ఒకవేళ అలాగా ఎవరన్నా రేర్ వాయిసెస్ చేసేవాళ్ళు కనిపిస్తే అప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని పాయింట్స్ తీసుకొస్తారు. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ తీసుకొస్తాను, వాళ్ళు కొన్ని పాయింట్స్ తీసుకొస్తారు. అలా మిమిక్రీ పరంగా నేర్చుకునే వాళ్ళకి ఇవి కొంచెం ప్లస్ అవుతాయి అన్నమాట. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.